స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం బడిబాట నడుస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇప్పుడు ఇదే ఒక సీజన్. అయితే ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలల గురించి ఎలాంటి సూచనలు, సలహాలు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినటువంటి డిఓపి అశోక్ గారు మనకి ఈరోజు వాటి గురించి తెలియజేయబోతున్నారు. నమస్కారం అండి. నమస్కారము. సో ఎలా ఉంది సార్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్? ఫైన్, ఎవ్రీథింగ్ ఓకే. ఓకే. సో ఇప్పుడు మొదటగా మనం ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ ఒక వారం కావస్తుంది. మరి ఎలాంటి చర్యలు, ఎలాంటి సూచనలు ఇచ్చారు ఈ ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వెళ్ళడానికి? మన జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో బడిబాట ప్రోగ్రామ్ అనేటటువంటిది ఈ మంత్ 6th నుంచి ప్రారంభమైంది. కానీ బడిబాట స్టార్ట్ కాకముందే హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఏప్రిల్ మంత్ లాస్ట్ వీక్లోనే బడిబాట అనేటటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది హెడ్ మాస్టర్స్ హ్యాబిటేషన్ లోపల వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియా లోపల తిరుగుతూ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాల లోపల జాయిన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారము మే మంత్ లోపల ఎవ్రీ ఫ్రైడే బడిబాటను నిర్వహించడం అనేటటువంటిది జరిగింది. బడిబాట లోపల ఉపాధ్యాయులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్, తర్వాత గ్రామస్తులు, వీడీసీల యొక్క సహకారంతో పిల్లలందరూ ఎవరైతే బడిఈడు పిల్లలు ఉన్నారో బడిఈడు పిల్లలందరినీ కూడా బడి లోపల చేర్పించడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మంత్ 6th నుంచి స్టార్ట్ అయినటువంటి బడిబాటలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎక్కడైతే ఎన్రోల్మెంట్ తక్కువ ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ ఉన్నారో ఎన్రోల్మెంట్ తక్కువ ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్తో మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్కు అందరు టీచర్స్ కూడా ఈ సంవత్సరము ఎన్రోల్మెంట్ అనేటటువంటిది మినిమం 10% ఇంక్రీజ్ చేయాలనేటటువంటి విషయాన్ని మీటింగ్స్ లోపల చెప్పడం జరిగింది. అంతేకాకుండా యూనియన్స్ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అన్ని యూనియన్స్ కూడా ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1,00,000 పైనే కొత్తగా అడ్మిషన్స్ అయ్యాయి అని వార్తలు వింటున్నాం. అయితే అది మరి ప్రభుత్వ పాఠశాలల మీద గౌరవంతోనా, వాళ్ళ మీద నమ్మకంతోనా, లేక ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల భారాలు భరించలేక ఇటు వస్తున్నారంటారా? ఓకే, గత సంవత్సరము టీచర్స్ రిక్రూట్మెంట్ చేయడం కావచ్చు, తర్వాత ప్రమోషన్స్ ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్స్గా, తర్వాత లాంగ్వేజ్ పండిట్స్కి అందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇవ్వడం వలన ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల లోపల వేకెన్సీస్ అనేటటువంటివి లేవు. ఏదైనా స్కూల్స్ లోపల వేకెన్సీస్ ఉన్నట్లయితే చాలా తక్కువ సంఖ్య లోపల ఈ మధ్యన రిటైర్మెంట్ అయినటువంటి ప్లేస్ల లోపల వేకెన్సీస్ ఉన్నట్లయితే ఆ ప్లేస్లలో కూడా ఇమీడియట్గా మేము వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా టీచర్లను పంపిస్తున్నాము. ఉపాధ్యాయ కొరత లేకపోవడము, తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మౌలిక వసతులను కూడా పెంపొందించడం అనేటటువంటిది జరిగింది. ప్రభుత్వం కూడా దాదాపుగా ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్ కావచ్చు, కేజీబీవీలలో కావచ్చు, వాటి ప్రతి స్కూల్ కూడా 3 ఐఎఫ్పీలను ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ప్రతి ఐఎఫ్పీ కూడా 3.5 లక్షలు, అంటే దాదాపుగా 10 లక్షల వరుతున్నటువంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ను ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వడం జరిగింది. ఏ ప్రైవేటు పాఠశాలలో కూడా లేనటువంటి డిజిటల్ రిసోర్సెస్ మనకు ప్రభుత్వ పాఠశాల లోపల అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమ్మర్ లోపల మొత్తము జిల్లాలో ఉన్నటువంటి ప్రైమరీ టీచర్ నుంచి హై స్కూల్ టీచర్ వరకు హెడ్ మాస్టర్సు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్సు, ఎంఈఓస్ ఇంక్లూడింగ్ డిఓ కూడా ప్రభుత్వం 5 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెడగాజీ పైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది, పాఠశాల నిర్వహణ పైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్మెంట్ చేయడం పైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథెన్ చేయడానికి మంచి యాక్టివిటీస్ తీసుకోవడం వలన తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం పెంచుకుంటూ ఉన్నారు. అయితే శానిటరీ విషయానికి వస్తే ఎప్పుడైనా ఇది సమస్యగానే ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న చోట వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా శానిటరీ సెక్షన్ బాగుంటేనే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. మనం ఎంత హెల్దీ ఫుడ్ ఇచ్చినా, ఎంత ఫెసిలిటీస్ చదువులో ఇచ్చినా శానిటరీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఏ స్కూల్ డేస్. సో శానిటరీ విషయానికి వస్తే ప్రభుత్వ బాలికల పాఠశాలలో కావచ్చు అండ్ కోఎడ్లో కావచ్చు, ఎక్కడి నుంచి అది జిల్లా స్థాయిలో అయినా, మండల స్థాయిలో అయినా, డిస్ట్రిక్ట్ స్థాయిలో అయినా, ఏ స్థాయిలో అయినా ఈ ఒక లోటు మనం చూస్తూనే ఉన్నాం. దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మెజారిటీ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా
ఈ మౌలిక వస్తువులను పెంపొందించడం అనేటటువంటి జరిగింది. జిల్లాలో కూడా దాదాపుగా 80 పాఠశాలలో 80% పనులు అనేటటువంటివి పూర్తయినవి. ఇంకొక 20% స్కూల్స్లలో వర్క్స్ కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా గౌరవ కలెక్టర్ గారు, తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క సహకారంతో మిగిలిన పనులను కూడా వేగవంతం చేసి పూర్తి చేయించడానికి కోసం ప్రయత్నం చేస్తుంటాము. ఎక్కడన్నా ఇష్యూస్ అక్కడక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే వాటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అక్కడ పనులు పూర్తి చేయడానికి కోసం ప్రయత్నం చేస్తుంటాం. చాలా చోట్ల ఒక సింగిల్ బాత్రూమ్స్తో వాళ్ళు నెట్టుకొస్తున్నారు. అటు ఉపాధ్యాయ బృందమే కావచ్చు, ఇటు విద్యార్థి బృందాలే కావచ్చు. తరగతి గదుల్లో ఎంత టైం వెచ్చించాలో అంత వెచ్చిస్తున్నప్పటికీ మనకి వాష్రూమ్స్ అనేది బాగా ఇబ్బందిగా పడుతున్నారు. ఎందుకంటే ఒక్క వాష్రూమ్ 300-400 మంది పిల్లలకి అంటే అది ప్రాబబిలిటీ కాదు. మీరు చూసుంటారు ఈ 2 రోజుల్లో మన సారంగపూర్ సెకండరీ స్కూల్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది అనేది మీ నోటీస్కి వచ్చిందా? అంటే ఒక్క స్కూల్, పర్టికులర్ స్కూల్, ఒకటే స్కూల్, ఏదైనా ఒక అటువంటి పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు బోర్గాం స్కూల్ ఉంది, అక్కడ దాదాపుగా 1000 మంది 900 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ దాదాపుగా 50 బాత్రూమ్స్ ఉన్నాయి. ఏదో ఒక్క స్కూళ్ళలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంటే అక్కడ కూడా మేము మాట్లాడడం జరిగింది. కన్సర్న్డ్ కాంట్రాక్టర్ కూడా వచ్చి ఒక 1 వీక్ 10 డేస్ లోపల మిగిలిన వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తామని అన్నారు. అక్కడ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. వర్క్స్ అనేటటువంటిది ప్రోగ్రెస్లో ఉంది. ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేయించి అందుబాటులోకి తీసుకొస్తాం. అంటే ఇట్లాంటి ఏవైతే సింగిల్ బాత్రూమ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న పాఠశాలలు ఏవైనా గుర్తించారా? గుర్తిస్తే అంటే ఇప్పుడు టెంపరీగా మీరు అరేంజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అటువంటి మా దృష్టికి వస్తే అటువంటి విషయాలను హైయర్ అథారిటీస్ దృష్టి తీసుకొచ్చి రిజాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలని పక్కన పెడితే ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, అంటే ఒక చోట స్కూల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉండి రెండవ చోట అదే స్కూల్ పర్మిషన్తో ఇంకా వితౌట్ పర్మిషన్ స్కూల్స్ నడుపుతున్నారు. ఇట్లా మన నిజామాబాద్ ఏరియాలోనే చాలా ఉన్నాయి. మీ నోటీస్కి ఎంతవరకు వచ్చాయి? వాటి మీద ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి? ఓకే, అటువంటివి ఏవి దృష్టికి వచ్చినా అని కన్సర్న్ ఎంఈఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అటువంటి పర్మిషన్ లేని స్కూల్స్ను ఇమీడియట్గా క్లోజ్ చేయమని చెప్పి నోటీసులు ఇచ్చేసి క్లోజ్ చేపిస్తూ ఉన్నాము. ఏవి దృష్టికి వచ్చినా కానీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఓకే, మరి ఫీజుల పైన ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి? ప్రతి సాధారణ మానవుడికి పిల్లల ఫీజు అనేది ఒక భారంగానే మారింది. పిల్లల బ్యాగ్ వెయిట్ ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ పేరెంట్స్కి వాళ్ళ ఫీజు వెయిట్ అంతకే ఉంటుంది. సో మరి అంటే చట్టరీత్యా ఎంత ఫీజు ఉండాలి? మరి కొన్ని స్కూల్స్ అయితే అధికంగా, అంటే అవసరానికి మించి వసూలు చేస్తున్నారు. వాటికి వింత వింత పేర్లు పెడుతున్నారు. ఒక రకంగా కాకుండా ఎన్నో రకాలుగా దాన్ని ఈ ఫీజు అని, ఆ ఫీజు అని, ఆ ఎగ్జామ్ అని, ఈ ఎగ్జామ్ అని, లేదా ఏదో కోర్సులు ప్రవేశపెట్టి వాటికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టి ఫీజులు దండుకుంటున్నారు. మరి అట్లాంటి వాటి విషయాల్లో, అంటే ఇంతకుముందు మేము ఇట్లాంటి వాటిని ఫేస్ చేసిన వాళ్ళు పేరెంట్స్ని కంప్లైంట్ ఇవ్వడం వల్ల వీటి మీద మేము ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది కూడా. సో మేము పాత డిఈఓ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ దాని మీద మాకు యాక్షన్ కనబడలేదు. సో అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతున్నాను, ఇట్లాంటి ఫీజుల మోత మోగించే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఓకే, ప్రతి స్కూల్కు కూడా ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది. ఆ గవర్నింగ్ బాడీ రిజల్యూషన్ ప్రకారం వాళ్ళ ఫీజులు అనేటటువంటివి వసూలు చేయాల్సి ఉంటుంది. దాన్ని మించి వసూలు చేసినట్లయితే, మన ఫిర్యాదులు వచ్చినట్లయితే తక్షణము కన్సర్న్ ఎంఈఓ నోటీసులు ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది నియమ నిబంధనల ప్రకారం. ఓకే, మరి ఫీజెస్ వచ్చేసరికి హ్యాండ్ క్యాష్ ఇవ్వాలని, బిల్లింగ్స్ సరిగ్గా ఇవ్వరు, లేదా హ్యాండ్ క్యాష్ ఇవ్వమని ప్రెషర్ చేస్తారు. అట్లాంటి వాటికి మీరు ఏం చెప్తారు? ఓకే, ఏవైనా సరే గవర్నమెంట్ యొక్క నియమ నిబంధనల ప్రకారము ప్రైవేట్ పాఠశాలలు కూడా రన్ కావాల్సి ఉంటుంది. ఆ నియమ నిబంధనలను పాటించకుంటే చర్యలు తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చే పిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ముఖ్యంగా తల్లిదండ్రులు ఆ పాఠశాలకు రికగ్నిషన్ ఉన్నదా లేదా అనేటటువంటి తెలుసుకొని మాత్రమే అడ్మిషన్ ఇవ్వాలి. కన్సర్న్డ్ ఎంఈఓ అడిగినట్లయితే కన్సర్న్డ్ ఎంఈఓ దగ్గర రికగ్నిషన్ ఉన్నదా లేదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటుంది. ఎంఈఓ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తల్లిదండ్రులు అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా కోరుతున్నాను. అంటే వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఒకవేళ రికగ్నైజేషన్ లేని స్కూల్స్లో వేస్తే ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది? రికగ్నిషన్ లేని స్కూల్లో ఇచ్చినట్లయితే భవిష్యత్ లోపల అక్కడ బోనఫైడ్ తీసుకున్నా కానీ అది చెల్లదు. భవిష్యత్ లోపల ఉద్యోగం పోయినప్పుడు ఆ పాఠశాలకు సంబంధించినటువంటి బోనఫైడ్ ఇచ్చినా కానీ దానిపైన రికగ్నిషన్ లేదు అనేటటువంటి విషయం తెలిసిపోతుంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఇబ్బందులు వస్తుంటాయి. సో ఇది ప్రత్యేకమైన నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి డిఈఓ గారు సూచిస్తున్నారు. అలాగే
ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలి. తీసుకొచ్చినట్టయితే దాని మీద సత్వరమే చర్యలు తీసుకుంటాము అని మనకు తెలుపుతున్నారు.